వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. విజయవాడ రూరల్ గొల్లపూడి రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ఉదయం గొల్లపూడిలో దేవాదాయ శాఖలో వేద పండితుల నడుమ ఉదయం 10:40 బాధ్యతలను స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేని పారదర్శకంగా పాలన ఉంటుందని, పెండింగ్లో ఉన్న ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆలయ పరిరక్షణ కోసం పనిచేస్తారని చెప్పారు. కొన్ని చట్టాల పరిధిలో ఉన్నాయి, కొన్ని న్యాయస్థానాల వరకు వెళ్ళున్నాయి నాకు తెలిసి కూడా. కాబట్టి న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ న్యాయస్థానాల్లో దేవాదాయ శాఖకు ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులందరినీ కూడా సంప్రదించి వాటిని విడుదల చేయించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాదు మన సచివాలయ స్థాయిలో అధికారులకు, అలాగే మంత్రిగా నాకు కూడా కొన్ని అధికారాలు, కొన్ని విచారణలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి నాకు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వాటికి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టి ఆ యొక్క కేసుల విషయంలో కూడా పూర్తి విచారణ చేసి ఆలయాలకి, భగవంతునికి సంబంధించిన ప్రతి సెంటు భూమిని కాపాడడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆలయాల ఆస్తుల్ని పూర్తి స్థాయిలో మరి ఆలయాలకి దక్కే విధంగా, ఆదాయం కూడా ఆ ఆలయాలకి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.